వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రైన్స్ అండ్ టెంపుల్స్. విజేంద్ర ఎక్కడ ఉన్నాడు అనుకుంటున్నారా? ప్రజెంట్ నేను కోయంబత్తూర్ లో ఉన్నాను. బేసిక్ గా తిరుపతి నుంచి కేరళకి జర్నీ అయితే స్టార్ట్ చేసిన, కాకపోతే ట్రైన్ లేట్ గా రావడంతో వీడియో కంటిన్యూ చేయలేకపోయినా. సో ఇప్పుడైతే మీరు చూడండి, దిస్ ఇస్ కోయంబత్తూర్ అన్నమాట. ఇది మనకి బ్యాక్ సైడ్ ఉన్నది శబరి ఎక్స్ప్రెస్. సో మనం నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి పాలక్కడ్. సో మీకు కేరళలో చాలా చాలా మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి. సో కేరళ టెంపుల్స్ గురించి మనం చాలా అంటే చాలా విషయాలు తెలుసుకోబోతాం. వాళ్ళ టెంపుల్ కన్స్ట్రక్షన్ డిఫరెంట్ గా ఉంటుంది, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లోర్ చేద్దాం. చాలా సో మీకు వెళ్లే దారిలో అయితే చాలా చాలా కేరళ అందాలను కూడా చూపించబోతున్నా. ఓకే, సో మీరు చూస్తున్నారు కదా, ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. చక్కగా కదులుతూ పోతుంది అనమాట. చెప్పాలంటే ఈ స్టేషన్స్ చాలా అంటే చాలా క్లీన్ గా ఉన్నాయి, అండ్ ట్రైన్ కూడా చాలా క్లీన్ గా ఉంది. మన నార్త్ ఇండియాలో ఉన్నట్లుగా అయితే అస్సలు లేనే లేదు. ఈ ట్రైన్ చాలా అంటే చాలా క్లీన్ గా ఉంది. అలా కోయంబత్తూర్ నుంచి కదిలిందో లేదో కాసేపటికి ఆపేశారు అనమాట. ప్రజెంట్ మనం అయితే కేరళకి తమిళనాడుకి బోర్డర్ లో ఉన్నాం. అవి వచ్చేసి వెస్టర్న్ ఘాట్స్ అన్నమాట. చాలా చక్కగా ఉన్నాయి. అండ్ మీరు చూడొచ్చు, క్లైమేట్ కూడా చాలా కూల్ గా ఉంది. ఇక్కడ వచ్చేసి ఊసరవెల్లి గాని రంగులు మార్చినట్టు క్లైమేట్ అయితే మారుతూ ఉంది. మార్నింగ్ ఏమో ఎండగా ఉంది, ఇప్పుడేమో చల్లగా కూల్ కూల్ గా ఉంది. అండ్ మీరు చూడొచ్చు, క్లౌడీగా కూడా ఉంది. సో అదన్నమాట సంగతి. ఏమబ్బా, కేరళకి అయితే పోతున్నాం, చూద్దాం ఎలా ఉంటుందో. మొత్తానికైతే ట్రైన్ అయితే స్టార్ట్ చేసిండు, మెల్లగా కదులుతుంది. ఇక్కడ ఎక్కడ చూసినా గ్రీన్ 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 తప్ప ఇంకో రంగు అయితే కనిపించట్లేదు. మీరు చూస్తున్నారు కదా ఎంత ఎంత బాగుందో. మన వైపు కూడా ఉంటాయి కానీ మనకి అరకు అటువైపు అయితే వెళ్ళాలి, అంత ఎక్కువైతే కనిపించదు. కానీ వీళ్ళకైతే మొత్తం అదే. దానికంటే ముందు మనం ఈ ట్రైన్ యొక్క చరిత్రను అయితే తవ్వుదాం. ఇది వచ్చేసి తెలంగాణలోని సికింద్రాబాద్ నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం 12 స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే సాయంత్రం 6-5 కల్లా కేరళలోని ట్రివాండ్రంకి అయితే పోతుంది అనమాట. దాదాపుగా ఈ ట్రైన్ వచ్చేసి 40 స్టాప్స్ లాగుతుంది. అండ్ ఇది ప్రయాణించే దూరం వచ్చేసి 1555 కిలోమీటర్లు. ఇది మొత్తం కవర్ చేయడానికి 30 అవర్స్ అయితే తీసుకుంటది. నాకు తిరుపతి నుంచి కేరళలోని కొల్లాంకి అయితే 16 గంటలు అయితే తీసుకుంది. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి 1987 లో ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ మీకు తెలుసు, దీని పేరు శబరి ఎక్స్ప్రెస్. దీనికి కేరళలోని శబరిమల ఉంది కదా, సో దాన్ని బేస్ చేసుకొని శబరి ఎక్స్ప్రెస్ అనే పేరు అయితే పెట్టారనమాట. ఇది ముందు వచ్చేసి కొచ్చి అండ్ హైదరాబాద్ మధ్య నడుస్తుండేది. తర్వాత దీన్ని ఏమంటారు, కొంచెం ఎడిట్ చేసి సికింద్రాబాద్ టు ట్రివాండ్రం మధ్య అయితే నడపడం స్టార్ట్ చేశారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అట్లా నడుస్తుంది. సో అదనమాట ఈ ట్రైన్ కి సంబంధించినటువంటి చిన్నపాటి హిస్టరీ. సో మనం వెళ్ళిపోదాం ఇంకా. సో మీరు చూడండి, వ్యూ ఎంత చక్కగా ఉందో. ఎక్కడ చూసినా చెట్లు, చేమలు, వాగు, వంకలు తప్ప నాకైతే ఇంకోటి ఏం కనిపించట్లేదు. నాకు తెలిసి మంచిగా మనం కేరళలో ఒక 10 బరుగొడ్లు 10 ఆవులు తీసుకుని వచ్చేస్తే ఆరాంసే బతికేయచ్చు. ఎందుకంటే వాటికి మేత ఫ్రీ కదా. సో అలా అన్నమాట. అండ్ వీళ్ళకి వచ్చేసి హౌసెస్ చిన్న చిన్న పెంకుటిల్లు అయితే ఉన్నాయి, క్యూట్ గా ఉన్నాయి. కాకపోతే మనలాగా ఏమంటారు, అతుక్కొని లేవు. అక్కడ ఒకటి అట్లా ఉన్నాయి అన్నమాట. చాలా అంటే చాలా చక్కగా ఉంది. ఇప్పుడు అర్థమైంది అనమాట ఏమంటారు వీళ్ళని, అండ్ వీళ్ళ యొక్క స్టేట్ ని గాడ్స్ ఓన్ కంట్రీ ఎందుకు అంటారు అని. సో మీరైతే చూడండి వీడియోస్ లో ఎంత చక్కగా ఉంది. క్లైమేట్ కూడా అయితే సూపర్ అంటే సూపర్ ఉంది క్లైమేట్. సో ఇది మీరు చూస్తున్నారు కదా, కేరళలోకి ఎంటర్ అయిన తర్వాత మొదటి స్టేషన్ కంజికోడ్. సో మనం కేరళలోకి ఎంటర్ అవ్వగానే కంజికోడ్ అనమాట ఫస్ట్ కేరళ స్టేషన్. దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఈ ట్రైన్ ఆగే స్టాప్ వచ్చేసి పాలక్కడ్. సో మీరైతే చూడొచ్చు వీడియోలో అన్ని టెంకాయ చెట్లు, అరటి చెట్లు, పనస చెట్లు, రబ్బర్ చెట్లు, ఇవి తప్ప నాకేం కనిపిస్తలే. ఎందుకంటే వీళ్ళు కోర్ నుంచి చీర వరకు మొత్తం కోకోనట్ ఆయిలే వాడతారు. కోకోనట్ ఆయిల్ అనమాట, ఆయిల్ కాదు. అండ్ వీళ్ళు వచ్చేసి పనస కాయతో పచ్చడి, పొడి, అది ఇది మొత్తం చేస్తారనమాట. సో అలా 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 అండ్ వీళ్ళు హౌసెస్ వచ్చేసి పెంకుటిల్లుతోనే ఉంటాయి. ఎందుకంటే ఏమన్నా వచ్చిపోతే పైన పడ్డా కూడా ఏం కాదనమాట. మళ్ళీ ఈ డాబాలు కట్టుకుంటే పైన పడితే అంతే, ఇంకా దిక్కు ఉండదు, దిశ ఉండదు. సో మీరు చూస్తున్నారు కదా, మనం పాలక్కడ్ లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. పాలక్కడ్ వచ్చేస్తుంది, దగ్గరలో ఉంది.
సో నిదానంగా అయితే మన డ్రైవర్ అన్న స్టేషన్ లోకి తీసుకెళ్తున్నాడు. మీకు కనిపిస్తుంది కదా వీడియోలో, అదే అన్నమాట పాలక్కడ్ జంక్షన్. అండ్ ఆ పక్కన ఉన్న ఆ లోకోమోటివ్ వచ్చేసి వ్యాప్ 4th జనరేషన్ కి సంబంధించినటువంటి వ్యాప్ లోకోమోటివ్ అన్నమాట. పోనీ అవ్వ, వీటిని కూడా వీరు పెట్టేశారు అట్లా. మక్కాడుకో పరిగెడుతుంది దేనికోసమో మరి. సో ఇదన్నమాట పాలక్కాడ్. చూడొచ్చు ఎంత క్లీన్ గా నీట్ గా ఉంది. అదే మన ఉంటే చూడు, ఆడే వస్తారు ఆడే పోస్తారు. వీళ్ళకి చెప్పాలంటే బాగా సివిక్ సెన్స్ అండ్ కామన్ సెన్స్ ఉంది. చూడండి కావాలంటే ఎంత క్లీన్ గా ఉంది, నీట్ గా ఉంది, స్పేషియస్ గా కూడా ఉన్నాయి అనమాట వీళ్ళ స్టేషన్స్. అండ్ మనలాగా వీళ్ళు గుంపులుగా అయితే ఉన్నారులే గాని మరి మనంత లేరు. ఎంత ఉందిరా నాయన ఈ స్టేషన్ అసలుకి, ఎంత ఉందో చూడ అసలుకి. సో మీరు చూడొచ్చు, ఇదే అన్నమాట పాలక్కడ్ జంక్షన్. స్టేషన్ మాత్రం చాలా క్లీన్ గా ఉంది. అండ్ ఇప్పుడు మీకు వాష్రూమ్ చూపిస్తా, వచ్చేసేయండి. సో తిరుపతి నుంచి ఇక్కడ వరకు అయితే వాష్రూమ్ ఇలా ఉంది. అండ్ మీరు చూడొచ్చు లోపల కూడా పర్లేదు, చాలా అంటే చాలా క్లీన్ గా ఉంది కంపారిటివ్లీ వేరే ట్రైన్స్ చూస్తే. వాసన కూడా ఏం వస్తలేదు, ఎందుకంటే ఇక్కడ ప్రతి గంటకి ఒకడు వస్తున్నాడు, క్లీన్ చేస్తున్నాడు, పోతున్నాడు, వస్తున్నాడు, క్లీన్ చేస్తున్నాడు, పోతున్నాడు. అందుకే చాలా క్లీన్ గా ఉంది. ఎందుకంటే వీళ్ళు కుదురుగా ఉండట్లా, కాల్ చేస్తున్నారు, వాటి క్లీన్ చేపిస్తున్నారు, పంపిస్తున్నారు. అందుకే చాలా అంటే చాలా క్లీన్ గా ఉందన్నమాట. ఇది వచ్చేసి మీకు బయట అవుట్ సైడ్ పాలక్కడ్ జంక్షన్ చూడొచ్చు మీరు వీడియోలో. చాలా అంటే చాలా చక్కగా ఉంది. వ్యూ మాత్రం అదిరిపోయింది స్టార్ట్ చేసిన వల్ల స్టేషన్ నుంచి. సో నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి మనకి ఇది వడకచ్చెర్రి అనమాట. దాని తర్వాత త్రిశూరు, ఎర్నాకుళం, కొట్టాయం అలా వచ్చేస్తాయి. మీరు చూడొచ్చు, ఇది హౌసెస్ అన్నమాట. స్టేషన్ మధ్యలోనే కట్టారు ఇల్లు వచ్చేసి. సో చూసి చూడంగానే మనకి వట్టపాలెం అయితే వచ్చేసింది. మీరు చూడొచ్చు వట్టపాలెం అనమాట. ఇదేం పేరు రా బాబు, వట్టపాలెం. సో ఒక్క నిమిషమో 2 నిమిషాలు ఆగింది అంతే ట్రైన్. మళ్ళీ స్టార్ట్ చేసిండు మన లోకోమోటివ్ అన్న. మెల్లగా కదులుతుంది. వీళ్ళని చూడండి, ఎవడు చూడు బ్యాగీస్ తప్ప ఇంకొక అవుట్ఫిట్ అయితే నాకైతే కనిపించలేదు స్టేషన్స్ లో. మొత్తం బ్యాగీసే. అండ్ వీళ్ళ స్టేషన్ చుట్టూ చెట్లు కూడా ఉన్నాయి. సో దట్స్ ఏ నైస్ థింగ్ అనమాట యాక్చువల్ గా. అది మీకెందుకు, మీరు ఎంజాయ్ చేయండి. సో స్టార్ట్ అయింది స్టేషన్ నుంచి. పేరేరా మస్తు అంటే మస్తు గమ్మత్తుగా ఉంది, వట్టపాలెం అంట. ఏం పాలెమరా బాబోయ్, వట్టపాలెం. సో అలా. సో ఇంకా ఒక అర్ధ గంటలో అయితే మనం త్రిశూర్లోకి ఎంటర్ అయిపోతాం. త్రిశూర్లోకి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ స్టేషన్ బయట ఉన్నటువంటి సినారీ అన్నమాట మీరు చూడొచ్చు. ఆ కొండలేంది, ఆ మేఘాలేంది, ఆ అందాలేంది. ఎడనా దొరుకుతారా మనకి ఇట్లాంటి అందాలు? మనకి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఉంటాయిలే గాని, ఏదైనా కేరళనేలే. కేరళ వస్తే గానీ మనకి ఆ నిజమైనటువంటి ఏమంటారు, ఏం చెప్పాలి మీకు, ఆ ఆస్వాదన, ఆ ఎక్స్పీరియన్స్ అది రాదు. సో అలా ఇంకా స్టేషన్ లోకి మెల్లగా పాములాగా ఎంటర్ అవుతుంది ట్రైన్ అయితే. త్రిశూర్ అన్నమాట. మనం త్రిశూర్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. మీరు చూడొచ్చు వీడియోలో మెల్లగా కదులుతుంది. ఈ పక్కన ట్రైన్ ఏమో షర్నూర్ జంక్షన్ టు ట్రివాండ్రం మధ్య నడిచే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అన్నమాట. మనం వస్తున్నాం కదా, అందుకే దీన్ని పక్కన ఆపెట్టిండు. సో అలా అన్నమాట. సో ఫైనల్లీ త్రిశూర్ జంక్షన్ కి అయితే వచ్చేసినాం. సో ఇక నా వల్ల కాక నేను వెళ్ళైతే పడుకున్నానో లేదో డైరెక్ట్ గా ఇంకా కొల్లాం జంక్షన్ లోనే నిద్రలేసిన. మీరు చూడొచ్చు, ఇది కొల్లాం జంక్షన్ అన్నమాట. కేరళలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్. నాట్ దట్ మచ్ బిగ్, బట్ ఇట్స్ ఓకే. సో ఇప్పుడు ప్రజెంట్ నేనైతే మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి. అది అవనేశ్వరం. మీరు స్క్రీన్ లో చూడొచ్చు, ఆ బ్లూ కలర్ లో డెమో ఉంది కదా, ఆ డెమోని అయితే ఎక్కెళ్ళాలన్నమాట నేను. దాదాపు ఒక 1 hour అయితే జర్నీ పడుతుంది. అండ్ ఇది వచ్చేసి వ్యాప్ 4. ఇప్పటికి వీడియోలో 2 times చెప్పిన. ఈసారి మీరు స్టేషన్ ఎక్కడ కనిపించినా దాన్ని గుర్తించారనమాట. ఏంటది, వ్యాప్ 4 అన్నమాట. సో మొత్తానికి ప్యాసింజర్ ట్రైన్ అయితే ఎక్కేసిన అనమాట. మీరు చూస్తున్నారు. సో స్టేషన్ నుంచి ఇప్పుడే స్టార్ట్ అయింది. సో దాదాపు ఇది ఇక్కడ నుంచి నేను అంటే నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఒక 1 hour అయితే పడుతుంది. ఫోన్ లో కూడా పెద్దగా ఛార్జింగ్ లేదు, ఎంత 6-7 ఉందన్నమాట. సో అది సంగతి. అంటే నేను మీకు వీడియోలో చెప్పినట్టుగా స్టార్టింగ్ లో మనం ఈ కేరళ టెంపుల్స్ గురించి మాట్లాడుకుందాం అండ్ డిస్కస్ చేద్దాం. అసలు వాళ్ళ టెంపుల్స్ ఏంటి కథ అదంతా.
సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రైన్స్ అండ్ టెంపుల్స్. మీరు ఇదే చూస్తున్నారు. ప్రజెంట్ నేను కొల్లం వచ్చాను అనమాట. సో మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు. మనం ఈ రోజు ఒక కొత్త టెంపుల్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మీకు తెలుసు కదా, కేరళ వాళ్ళ యొక్క టెంపుల్స్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఒక టెంపుల్ అయితే ఉంది, కాతిల్ మేకతిల్ దేవి టెంపుల్, భద్రకాళి అమ్మవారు అనమాట. ఈ రోజు ఆ టెంపుల్ కి వెళ్దాం మనం. సో చాలా విషయాలు చర్చించుకుందాం. ఎందుకు కేరళ వాళ్ళ యొక్క టెంపుల్స్ డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి, అండ్ ఆ టెంపుల్ కి సంబంధించినటువంటి హిస్టరీ ఏంటి, అక్కడ ఉన్నటువంటి రిచువల్స్ ఏంటి, ఫెస్టివల్స్ ఏమేమి జరుపుతారు, అండ్ అలాగే అక్కడ ఒక విచిత్రమైనటువంటి ఒక థింగ్ అయితే ఉంది, అది కూడా మనం చర్చించుకుందాం. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కేరళ బస్ స్టాప్ అనమాట. మనం కొల్లాం రైల్వే స్టేషన్ నుంచి ఒక 700 మీటర్స్ బయటికి నడుచుకుంటూ వస్తే మనం కొల్లాం బస్ స్టాప్ కి వస్తాం. మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ ఏమంటారు, కేరళ బస్సెస్, గవర్నమెంట్ బస్సెస్. వీళ్ళు బేసిక్ గా గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ తో కలిపి వీళ్ళు రన్ చేస్తారు. సో కానీ బస్ స్టాప్స్ లోకి కేవలం గవర్నమెంట్ బస్సెస్ మాత్రమే అలా ఉంటది, అలా అనమాట. మీరు నా వెనక చూస్తే ఇది వచ్చేసి సూపర్ ఫాస్ట్ బస్సు. అంటే మన తెలుగు రాష్ట్రాలతో కంపేర్ చేస్తే వీళ్ళు బస్సెస్ కొంచెం అయితే పాతగానే ఉన్నాయి అన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఈ బస్సు వచ్చేసి ఫాస్ట్ ప్యాసింజర్ అది. సో మనం ఇక్కడ నుంచి కాతిల్ మేకతిల్ టెంపుల్ కి ఒక బస్ అయితే పట్టుకోవాలి. బస్ కోసం ఎదుగుతున్నా, ఇంకా రాలే అనమాట. చలో, సో మీరు చూస్తున్నారు కదా, ఏమంటారు, ఈ బస్ అన్నమాట మనం ఇప్పుడు వెళ్ళేది. ఎక్కేద్దాం. వీళ్ళ బస్సెస్ భలే గమ్మత్తుగా ఉన్నాయి. సో బస్ లో వచ్చేసి లోపల సైడ్ ఇలా ఉంది. సో మనం బస్ అయితే ఎక్కేసినాం అనమాట. మనం కాతిల్ మేకతిల్ టెంపుల్ కి పోవడానికి ఆలపుర బస్ ఎక్కాలి. ఆలపుర బస్ ఎక్కి శాస్త్రామంగళ అనే ఒక ప్లేస్ ఉంటదంట, అక్కడికి వెళ్ళి అక్కడ దిగేసి మళ్ళీ అక్కడ నుంచి ఇంకో బస్ ఎక్కి వేరే ప్లేస్ కి వెళ్ళి అక్కడ నుంచి బోట్ పట్టుకొని బోట్ త్రూ టెంపుల్ కి వెళ్ళాలి. వీళ్ళ బస్సెస్ కి అద్దాలు ఏం లేవు, నార్మల్ ఉంది. అండ్ ఇక్కడ చాలా బస్సెస్ అయితే ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయి కదా, చాలా బస్సెస్ ఉన్నాయి. అన్ని గోల్డెన్ కలర్ అండ్ రెడ్ కలర్ లో అయితే ఉన్నాయి, కొన్ని వైట్ అండ్ బ్లూ లో కూడా ఉన్నాయి అనమాట. సో అవి మాత్రమే గవర్నమెంట్ బస్సెస్ అని మనం అనుకోవాలి, అదనమాట. సో ఫర్దర్ ప్రాసెస్ ని కంటిన్యూ చేస్తూ చెప్తా అనమాట. సరే, మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి అరేబియా మహాసముద్రం అనమాట. ఇది చిన్న షిప్ యార్డ్ ఈ కొల్లాంలో. అండ్ ఇక్కడ వచ్చేసి మత్స్యకారులు ఉంటారు కదా, వాళ్ళు చేపలు పట్టుకుంటారు. అలాగే చిన్న చిన్న బోట్స్ అయితే ఇక్కడికి వస్తాయి. సో అదనమాట సంగతి. ఇది వెళ్లే దారిలో కనిపిస్తుంది. మనం వచ్చేసరికి బస్ వెళ్ళిపోయింది అనమాట. సో ఆటో పట్టుకొని ఒక ప్లేస్ కి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనం పడవలో అయితే పోవాలన్నమాట. కాటిల్ మేకతిల్ టెంపుల్ కి అయితే మనం బోట్ పట్టుకుని వెళ్ళాలన్నమాట. కదా, కొల్లాం నుంచి మనం ఏమంటారు శంకరమంగళం వరకు బస్ లో రావాలన్నమాట. అక్కడికి వచ్చిన తర్వాత మనం దిగాలి. దిగిన తర్వాత బస్సెస్ తక్కువ ఉంటాయంట. సో ఆటో పట్టుకొని వాళ్ళకి చెప్తే వాళ్ళు తీసుకొస్తారు. బ్యాక్ సైడ్ బోట్ కనిపిస్తుంది కదా, ఈ బోట్ లన్నా వెళ్ళొచ్చు, లేదంటే చిన్న చిన్న బోట్స్ ఉంటాయి. సో ఆ బోట్ లన్నా మనం వెళ్ళొచ్చు అనమాట. సరే, చూద్దాం, వెళ్దాం. సో మీరు చూస్తున్నారు కదా, నా బ్యాక్ సైడ్ ఇదంతా అనమాట. సో ఇక్కడ నుంచి వచ్చేసి మనం బోట్ లో క్రాస్ చేయాలి. అది క్రాస్ చేయాలన్నమాట. సో మీరు చూస్తున్నారు కదా, అది వచ్చేసి గవర్నమెంట్ ది. సో దానికి మనం పైసలు కట్టాల్సిన అవసరం లేదు. ఇలా చిన్న బోట్లు అయితే మాత్రం మనం 10 రూపీస్ కట్టి దీన్ని క్రాస్ చేసిన తర్వాత వచ్చేసి మనం ఏమంటారు, అక్కడ టెంపుల్ ఉంటుంది అన్నమాట. టెంపుల్ కి వెళ్ళేసి దర్శనం చేసుకోవాలి. సో చూపిస్తాం. సో ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. బానే ఉన్నారు జనాలు అయితే. ఏ మేరా కేరళ దోస్తే, కేరళ ఫ్రెండ్, వానికేం రాదు మన భాష, ఏం అర్థం కాదు, కానీ ఎట్లా అవుతున్నాడు చూడు. సో వెళ్దాం. పక్కనే బీచ్ కూడా ఉంది అనమాట. ఇది ఏమంటారు, ఈ టెంపుల్ ఒక ఐలాండ్ లో అయితే ఉంది మనకి. అండ్ ఇక్కడ ఏమంటారు, ఇక్కడ ఫ్రీ ఫుడ్ పెడతారు. ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్ లో కనిపిస్తుంది కదా, ఇక్కడ ఫ్రీ ఫుడ్ పెడతారు. అమ్మో, వీళ్ళ ఫుడ్ మనం తినలేం రా బాబు. అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే బనానా ఉడికిచ్చి తింటారు, అన్ని మొత్తం ఉడికిచ్చే తింటారు, చక్కగా ఏం తింటారు అనమాట. ఏమంటారు ఏమంటారు మ్యాంగోతో కర్రీ చేస్తారు. నైట్ వీడి పెట్టిండు మ్యాంగోతో కర్రీ, అమ్మో అస్సలు తినలే మనం అయితే. సో ఓకే, మనం దర్శనం చేసుకున్నాం.
దర్శనం చేసుకున్న తర్వాత మీకు టెంపుల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లోపలికి ఫోన్ అలౌ లేదు. సో ముందు మనం దర్శనం చేద్దాం, ఆ తర్వాత టెంపుల్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సరేనా? సరే మరి. సో మీరు వీడియోలో అయితే చూస్తున్నారు కదా, ఇదే మెయిన్ టెంపుల్ అన్నమాట. ఇది అమ్మవారి యొక్క ధ్వజస్తంభం. అండ్ అలాగే టెంపుల్ పక్కన ఒక చిన్న మర్రి చెట్టు అయితే ఉంది. దానికి చాలా అంటే చాలా చిన్న చిన్న గంటలు అయితే కట్టున్నాయి. భక్తులు వాళ్ళ యొక్క కోరికల కోసం ఇలా గంటలు కడతారంట. అండ్ ఈ టెంపుల్ పక్కన వచ్చేసి ఒక టెంపుల్ కూడా ఉంది, అది వచ్చేసి దుర్గామాత యొక్క టెంపుల్. అండ్ మీకు ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే, ఈమె భద్రకాళి అమ్మవారు అనమాట. కాటేల్ మెకతల్ దేవి ఎవరైతే ఉన్నారో ఆమె భద్రకాళి, పక్కన దుర్గామాత. సో ఇక్కడ వచ్చేసి ఒక రూల్ ఏంటంటే, బాయ్స్ అంటే మగవారు ఎవరైతే ఉన్నారో టెంపుల్లోకి ఎంటర్ అవ్వాలంటే పక్కా షర్ట్ తీసేయాలి. షర్ట్ తీస్తేనే లోపలికి దర్శనానికి అలవ్ అనమాట, లేకపోతే లేదు. ఈ టెంపులే కాదు, కొన్ని మెయిన్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో కేరళలో, లైక్ గురువాయూర్ కావచ్చు, అనంత పద్మనాభ స్వామి కావచ్చు, అలా అన్నమాట. ఇలాంటి టెంపుల్స్ లో మగవారు దర్శనం చేసుకోవాలి అంటే మాత్రం పక్కా షర్ట్ తీయాలి. ఎందుకు ఏంటి అనేది మీకు నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మీరు. బేసిక్ గా ఈ టెంపుల్ కి వచ్చేసి మనం ఒక రిచువల్ అయితే ఉందన్నమాట. ఎవరైతే ఇలాంటి బెల్ ఉంది కదా, ఈ బెల్ ని ఏమంటారు, కడతారు, వాళ్ళకి కోరికలు తీరుతాయని వీళ్ళు ఇక్కడ చాలా బాగా నమ్ముతారు. సో బేసిక్ గా మనం ఇక్కడికి వచ్చేసి ఒక టోకెన్ తీసుకోవాలన్నమాట. ఆ టోకెన్ లో మన పేరు, మన నక్షత్రం మీద రాస్తారు. అది తీసుకొని ఇలా మీరు చూస్తున్నారు కదా, అది వచ్చేసి గర్భగుడిలోకి దారి అన్నమాట. సో అలా మనం లోపలికి వెళ్ళేసి వాళ్ళకి స్లిప్ ఉంటది అనమాట. స్లిప్ మీద మన పేరు, మన నక్షత్రం ఉంటది. అది ఇచ్చేసేసి అమ్మవారిని దర్శనం చేసుకొని కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి బయటకు వచ్చేయాలన్నమాట. అక్కడ నుంచి బయటకు వచ్చేయాలి. బయటకు వచ్చేసిన తర్వాత మనకి అక్కడ కౌంటర్ కనిపిస్తుంది కదా, ఆ కౌంటర్ లో వచ్చేసి మనకి పేరు పెట్టి పిలుస్తారు. సో అప్పుడు మనకి ఏమంటారు, ఈ బెల్ ఇస్తారు అనమాట. సో మనం ఈ బెల్లని తీసుకెళ్లి, అక్కడ ఒక మర్రి చెట్టు ఉంది, ఆ మర్రి చెట్టు కడితే మనకి కోరిక తీరుతుందని చెప్పేసి వీళ్ళు చాలా గట్టిగా నమ్ముతారు. సో మనం వెళ్ళేసి కట్టేద్దాం. చలో. నేనైతే భద్రకాళి అమ్మవారికి మొక్కి నా మనసులో ఉన్న కోరికనైతే చెప్పి బెల్లనైతే కట్టేశాను అనమాట. తీరుతుందో లేదో పక్కన పెడితే, నమ్మకంతో అయితే మనం అయితే కట్టాలి. ప్రయత్నం లోపం అస్సలే ఉండకూడదు. సో మీకు ఎవరికైనా ఏమంటారు తీరని కోరికలు అయితే ఉంటే ఈ టెంపుల్ అయితే విజిట్ చేయండి, ఒకసారి ట్రై చేయండి. మీరైతే చూస్తున్నారు, నా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది భద్రకాళి అమ్మవారి టెంపుల్ అన్నమాట. సో మెయిన్ టెంపుల్ వచ్చేసి ఈ టెంపుల్ పక్కన ఉంది. అక్కడ మనకి వీడియోస్ కానీ ఫొటోస్ తీసుకోవడానికి వీల్లేదు కాబట్టి నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం 3 థింగ్స్ మాట్లాడుకుందాం. ఒకటి ఏంటంటే, కేరళ యొక్క టెంపుల్స్ ఎందుకు అంటే మిగతా టెంపుల్స్ కంటే డిఫరెంట్ గా ఉంటాయి ఒకటి. రెండు వచ్చేసి, నువ్వు కేరళలో ఏ టెంపుల్ కి వెళ్ళినా కానీ షర్ట్ అయితే తీయాలి. షర్ట్ తీస్తేనే నీకు లోపలికి అలౌ చేస్తారనమాట, లేకపోతే అలౌ చేయరు. ఒకటి. అండ్ ఈ టెంపుల్ యొక్క చరిత్ర, అసలు ఎందుకు ఈ టెంపుల్ ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు, ఎలా కన్స్ట్రక్ట్ చేశారో తెలుసుకుందాం. ఈ టెంపుల్ వచ్చేసి 1781 లో మార్తాండ వర్మ అనే రాజు అన్నమాట. ఆయన తిరువనంతపురాన్ని పరిపాలిస్తుండేవాడు. ఆయనకు ఒక కల్లో ఒక రోజు అమ్మవారు కనిపించి, నేను పలానా అడవిలో పలానా చోట ఉన్నానని చెప్తుంది అనమాట. సో ఆయన ఏం చేస్తాడు, ఇక్కడికి వచ్చి చూస్తాడు. ఇక్కడికి వచ్చి చూస్తే నిజంగా అమ్మవారు వెలిసి ఉంటారనమాట. సో ఇక్కడ కాటిల్ అంటే కేరళలో అడవి అన్నమాట. సో అడవిలో వెలిసింది కాబట్టి కాటిల్ మేకతిల్ అమ్మన్ అని పిలుస్తారనమాట. సో ఇంకా అలా అప్పటి నుంచి ఇంకేమంటారు, మెల్లమెల్లగా అమ్మవారికి సంబంధించినటువంటి కథలు గాని చరిత్రలు గాని ఏమంటారు స్ప్రెడ్ అవుతూ వచ్చాయి. సో ప్రజెంట్ వచ్చేసి చాలా ఫేమస్ అన్నమాట కేరళలో ఈమె. అండ్ ఇక్కడ పీపుల్స్ వచ్చేసి ఎక్కువగా ఏం నమ్ముతారంటే, ఏమన్నా మీకు విషెస్ గాని కోరికలు గాని ఉంటే ఇక్కడ మీరు ఒక బెల్ అయితే తీసుకోవాలి. బెల్ తీసుకొని మర్రి చెట్టు ఉంటది అనమాట. మర్రి చెట్టు 3 రౌండ్స్ తిరిగి అమ్మవారిని ఏదైతే కోరాలనుకుంటున్నావో ఆ కోరిక మొక్కుకొని మనం బెల్ అయితే కట్టాలి. సో విషెస్ అంటే కోరికలు జల్దీ తీరుతాయని చాలా గట్టిగా నమ్ముతారు. సో ఇది వచ్చేసి టెంపుల్ యొక్క చరిత్ర అన్నమాట. ఇంకోటి వచ్చేసి, కేరళ టెంపుల్స్ ఎందుకు ఈ కన్స్ట్రక్షన్ లో ఉంటాయి. బేసిక్ గా నేను చెప్పాను కదా, ఆగమన శాస్త్రం ప్రకారం టెంపుల్స్ అని నిర్మిస్తారనమాట. సో వీళ్ళు ఆగమన శాస్త్రంలో అపర ఆగమన శాస్త్రాన్ని ఫాలో అవుతారు. అది ఒకటి. ఇంకోటి వచ్చేసి, వీళ్ళకి లోకల్ గా కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. ఏమంటారు, టెంపుల్ ని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలో సిస్టమ్స్ ఉన్నాయి అన్నమాట. అవి వచ్చేసి తంత్ర సంశయం, ఇంకోటి శిల్పరత్న అండ్ మహాలయ చంద్రిక. ఓకే, వీటిని బేస్ చేసుకొని వీళ్ళు టెంపుల్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేస్తారనమాట. అందుకే కేరళ టెంపుల్స్ అనేవి మనకి ఈ విధంగా ఉంటాయి. ఇంకోటి, కేరళ టెంపుల్ లోకి నువ్వు పోవాలంటే షర్ట్ తీసేసుకోవాలి. ఎందుకు, దానికి రీజన్ ఉందన్నమాట. సో మీరు చక్రాస్ అని పేరు విని ఉంటారు కదా, మనకి ఏమంటారు, వెన్నుపూస చివరి నుంచి తల వరకు వచ్చేసి 7 చక్రాస్ ఉంటాయి అనమాట. మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనహత, విశుద్ధ,
ఆజ్ఞ, సహస్రాలు ఇలా 7 చక్రాస్ ఉంటాయి అన్నమాట. ఈ 7 చక్రాస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఎలా ఉంటాయి అంటే క్లోజ్ అయి ఉంటాయి అన్నమాట. సో మనం ఎప్పుడైతే ఈ 7 చక్రాస్ ని క్లీన్ చేసుకుంటామో అప్పుడు ఆటోమేటిక్ గా కుండలిని అనేది యాక్టివేట్ అవుతుంది. సో మనం షర్ట్ తీసి టెంపుల్స్ లోకి వెళ్ళడం వల్ల ఏమైతుంది, డైరెక్ట్ గా దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ గానీ, దేవుడి యొక్క ఆశీర్వాదం గానీ, ఎనర్జీ గానీ ఏదైతే ఉందో అవి డైరెక్ట్ గా మన బాడీ మీద పడుతుంది అనమాట. అందుకే వీళ్ళు షర్ట్ తీయమని చెప్తారనమాట. సో షర్ట్ తీయడం వల్ల ఏమైతుంది, 7 చక్రాస్ అనేవి డైరెక్ట్ గా దేవుడికి విజిబుల్ అవుతాయి. సో అవి వన్స్ అవి కానీ క్లీన్ అయ్యాయి అనుకో మనకి ఆటోమేటిక్ గా కుండలిని అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. అది అన్నమాట. చాలా మ్యాండేటరీ రూల్ అన్నమాట. ఇక్కడ షర్ట్ తీస్తేనే లోపలికి అలౌ చేస్తారన్నమాట. అర్థమైందా? సో కుండలిని యాక్టివేట్ చేయడం కోసం అమ్మవారి యొక్క ఎనర్జీ డైరెక్ట్ గా ఏమంటారు కుండలిలోకి పోవడం కోసం మనకి షర్ట్ తీసేయమని చెప్తారు. ఆ టెంపుల్స్ ఎందుకు ఈ కన్స్ట్రక్షన్ లో ఉంటాయి. బేసిక్ గా నేను చెప్పాను కదా, ఆగమన శాస్త్రం ప్రకారం టెంపుల్స్ అని నిర్మిస్తారనమాట. సో వీళ్ళు ఆగమన శాస్త్రంలో అపర ఆగమన శాస్త్రాన్ని ఫాలో అవుతారు. అది ఒకటి. ఇంకోటి వచ్చేసి వీళ్ళకి లోకల్ గా కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. ఏమంటారు, టెంపుల్ ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలో సిస్టమ్స్ ఉన్నాయి అన్నమాట. అవి వచ్చేసి తంత్ర సంశయం, ఇంకోటి శిల్పరత్న అండ్ మహాలయ చంద్రిక. ఓకే, వీటిని బేస్ చేసుకొని వీళ్ళు టెంపుల్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేస్తారన్నమాట. అందుకే కేరళ టెంపుల్స్ అనేవి మనకి ఈ విధంగా ఉంటాయి. చలో, ఈ రోజుతో మన వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఎక్స్ప్లెయిన్ చేసినా కదా ఎట్లా ఏంటి అనేది. ఇక దీని పక్కనే మనకి బీచ్ కూడా ఉందన్నమాట, అది కూడా చూపిస్తాం. వచ్చే చూస్తున్నారు కదా, టెంపుల్ వచ్చేసి మనకి అరేబియా మహాసముద్రం పక్కనే ఉంటది. ఇదే అన్నమాట టెంపుల్. సో మన దేవాలయాల గురించి, మన ధర్మం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి.